నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కందిపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. రైస్‌లోకి ఇది చాలా బావుంటుంది నెయ్యి వేసుకొని తింటే. దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. స్టవ్ మీద బానే పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాననమాట. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక అర డజన్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత 100 గ్రాములు కందిపప్పు, 50 గ్రాములు పచ్చిశనగపప్పు, 50 గ్రాములు పెసరు, మినప్పప్పు, ఈ 3 రకాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే అన్నీ సరిగ్గా వేగవు. దీంట్లోకి మనకు కారం సరిపడ్డ తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 12 దాకా వేసాను ఎండుమిర్చి. దీంట్లో ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలనమాట. ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని చల్లార్చుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడిని బాగా చల్లారిన తర్వాత గాజు బాటిల్లో వేసుకొని మనం స్టోరేజ్ చేసుకుంటే 5, 6 నెలల దాకా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. బలం, ఆరోగ్యం కూడాని. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకెలాగుందో మాకు కామెంట్ చేయండి. ఇదిగో పొడి అయిపోయింది. రెడీ అయిపోయింది పొడు. బాగా చల్లారబెట్టుకొని ఇలా స్టోరేజ్ చేసుకుంటే